వాళ్ళు ఎందుకు అసలు ఏమి బుకింగ్ తీసుకోవట్లేదు. బుక్ చేసుకున్న కస్టమర్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు తెలిసారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. ఓలాలో ఫస్ట్ రోడ్ అయితే వచ్చేసింది. పికప్ వచ్చేసి 2.2 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ ఉన్న ఏరియా నుంచి అయితే 2.2 కిలోమీటర్స్ ఉంది. పికప్ వచ్చేసి వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఏమో పొద్దున్నే మంచి కస్టమర్ దొరికింది కదా. ఫోన్ చేస్తే ఫోన్ కలవదు, అతని మొబైల్ నెంబర్కి రీఛార్జ్ లేదంట. సరే మెసేజ్ చేద్దామంటే ఇది మెసేజ్ కూడా పోవట్లేదు. మెసేజ్ ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు అని చెప్తాను. ఏమైనా ఎక్క అనుకుంటా. ఓలానా ఓటీపీ 8808. ఓకే, చలో ఎట్లయితే వచ్చారులే కస్టమర్. డ్రాప్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ ఉంది. 18 మినిట్స్ టైం చూపిస్తుంది. నేను చెప్పా కదా ఒకడు ఫేక్ పేమెంట్ చేయించి వెళ్ళిపోయాడని చెప్పేసి. అది ఫస్ట్ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఏం చెప్పాడు, కస్టమర్ దగ్గర స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను కంప్లీట్ రేజ్ చేసి మీకు అమౌంట్ రీఫండ్ ఎలా చేస్తా అని చెప్పాడు. మళ్ళీ ఈవినింగ్ డైరెక్ట్ వెళ్ళి కస్టమర్ దగ్గర అతను కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలేజ్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడి అతనిది ఫోటో చూపించేసి అతని దగ్గర స్క్రీన్ షాట్ పెట్టించుకున్నా. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తే ఏమంటున్నారు, మీరు క్యాష్ కలెక్ట్ చేసుకున్నారు, మీరు స్క్రీన్ షాట్ పెట్టినా ఏం పెట్టినా మాకు సంబంధం ఏమి ఉండదు అని చెప్తున్నారు. మీరు అంతకైతే కస్టమర్ కాల్ చేసి రిటర్న్ కొట్టించుకోండి అమౌంట్ అంటున్నారు. ఈ ఓలా వాళ్ళు ఎంత వేస్ట్ ఉన్నారంటే అంత వేస్ట్ అయినా ఉన్నారు కస్టమర్లు అయితే. ఎందుకు నోటికి బూతు మాట్లాడుతున్నాను. ఒకసారి ర్యాపిడోలో సేమ్ సిచ్యువేషన్, సేమ్ ఇలాగే అతను మామూలుగా వ్యాలెట్ దానికి స్కాన్ చేసేసాడు. నేను లేట్ బ్యాక్ వెళ్ళే లేట్ అయిపోయింది, క్యాష్ కలెక్ట్ కొట్టేసిన. అయితే మళ్ళీ ర్యాపిడో కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే మీకు అతను చేసింది కరెక్టే కానీ మీరు క్యాష్ కలెక్ట్ కొట్టినారు అని చెప్పేసి మళ్ళీ నాకు అమౌంట్ వితిన్ సెకండ్లోనే రీఫండ్ చేసేసారు. ర్యాపిడోలో అమౌంట్ కొద్దిగా కట్ చేస్తారనే కానీ కస్టమర్ సర్వీస్ దాంట్లోనే బాగుంటుంది. ఓలా వాళ్ళు ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్. అస్సలు రెస్పాండ్ అస్సలు లేదు. ఫోను 4-5 సార్లు చేస్తే కానీ ఫోన్ కలవదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా సరే మా కస్టమర్లు వేరే వాళ్ళతో మా ఏజెన్సీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, 5 మినిట్స్ వెయిట్ చేయండి, 10 మినిట్స్ వెయిట్ చేయండి చెప్తారు. సరే వెయిట్ చేసినా సరే ఆటోమేటిక్గా అదే కాల్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు చేసినది, ఎప్పుడో ఒక 4-5-6 టైమ్స్ అట్లా చేస్తే కానీ కాల్ కలవదు వాళ్ళకి. దీంట్లో చిన్న ఏంటంటే కమిషన్ ఉండదని చెప్పేసి దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. తప్పదలే, ఇంకా జరుగుతూ ఉంటాయి అలాంటి, ఎవడో కూడా తగులుతూ ఉంటాడు వేస్ట్ నాయలు. ఫస్ట్ రైడ్ అయితే మనకి ఓలాలో 64 రూపీస్ వచ్చింది. చలో సెకండ్ రైడ్ కోసం వెయిటింగ్. ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ వచ్చింది. పికప్ వచ్చేసి 3.1 కిలోమీటర్. ఇందాక వచ్చిన వాళ్ళ పికప్ కూడా 3.1, ఇది 3.1. పికప్లన్నీ రోజు లాంగ్ వచ్చేస్తున్నాయంట. ఓరు బాబోయ్, వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం ఇంకా. ఓకే, అరే అమ్మా. ర్యాపిడోలో రైడ్ అయితే కస్టమరు 3 కిలోమీటర్స్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసిండు. ఇది ఓలాలో ఇంకొక రైడ్ వచ్చింది. పికప్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి కస్టమర్ పిక్ చేసుకున్నాం. క్యాన్సిల్ చేయండి, అమ్మ బుక్ చేసుకోండి, క్యాన్సిల్ చేయండి. మాకు పని పాట లేకుండా మేము మీ దగ్గరికి
వస్తున్నాము రావట్లేదు చూసుకోకుండా మీ అందరికి బుక్ చేసి క్యాన్సిల్ చేసేసుకోండి. మా 3 రోజుల నుంచి ఇదే దరిద్రం. బ్రో ఓలానా? ఓకే, 1 సెకండ్. 4649 ఓకే బ్రో. ఓకే थोड़ा जल्दी चलोगे ना? ओके. ఓకే, ఇది డ్రాప్ వచ్చేసి 16 కిలోమీటర్స్ అండి. మల్లారెడ్డి యూనివర్సిటీకి అయితే వచ్చింది డ్రాప్ అయితే. ఓకే, వెళ్ళి కస్టమర్ డ్రాప్ చేసేద్దాం. ఈ రైడ్ అయితే మనకి 184 రూపీస్ వచ్చింది. కంప్లీటెడ్ 180 లంగగా 184 అయితే 183 చేసిండు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి రైడ్ వస్తుందా రాదా అనేది మనకి పెద్ద టాస్క్. ర్యాపిడో ఇలాంటప్పుడే రైడర్లందరూ ఏం చేయాలి? ర్యాపిడో ఓపెన్ చేయాలి, ఊబర్ కూడా ఓపెన్ చేయాలి. ఊబర్లో అయితే ఒక రైడ్ వచ్చింది, ఇందాక వెళ్ళినా కదా 180 రూపీస్ రైడు, అది 16 కిలోమీటర్స్. ఎటు వచ్చింది? ఇక్కడ దగ్గరలో టెక్ మహీంద్రా ఉంటుంది అనమాట, అక్కడికి వచ్చింది. ఎంతైతే అనవసరంగా యాక్సెప్ట్ చేసినా అనిపించింది ఆ రైడ్ అయితే నాకు. ఇప్పుడు 16 కిలోమీటర్స్ అంటే ఓకే, అతను డ్రాప్ చేసిన, అక్కడ వెయిట్ చేసిన, ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసిన, రైడ్ రాలేదు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఎటు ఇది మియాపూర్ సైడ్ అంటే బాచిపల్లి మియాపూర్ అటు సైడ్ వస్తే కానీ రైడ్ రాలంటే అక్కడి నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్స్ ఉంది. ఏమి యూజ్ అనిపించలే నాకైతే, అనవసరంగా తీసుకున్నాను రైడ్. పెద్ద అమౌంట్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన, అటు సైడ్ పోతే రైడ్లే రాలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రైడ్ వచ్చింది, ఒక రైడ్ 3 యాప్లు ఓపెన్ చేసి పెడితే ఆ రైడ్ ఇందులో వచ్చింది, ఊబర్లో వచ్చింది రైడ్ అయితే. ఓకే, వెళ్ళి ఏదో కస్టమర్ని పిక్ చేసేసుకున్నాం. 1.8 కిలోమీటర్స్ ఉంది పికప్ అయితే. ఓకే, ఈ రైడ్ అయితే మనకి 71 రూపీస్ వచ్చింది. ఇంకొక రైడ్ అయితే వచ్చింది ఇందులోనే, పికప్ వచ్చేసి 600 మీటర్సే ఉంది. వెళ్ళి పికప్ చేసేసుకుందాం కస్టమర్ని అయితే. ఈ కస్టమర్లో ఎందుకు బుక్ చేసుకుంటారేమో నా కొడుకులు, ఇళ్ళల్లో ఉండేది బుక్ చేసుకుంటే నా కొడుకులు బుక్ చేసి పికప్ దగ్గరకు వచ్చినాకేమో ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్నిసార్లు మెసేజ్ చేయాలి. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ ఎలా చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. నా కొడుకుల్లాగా ఉన్నారు, పొద్దున్నే తిట్టించుకోవడం తప్పించి ఏం తెలియదు వీళ్ళకి. ఇలా బ్లాక్ చేద్దాం కావాలి ఊబర్ వాళ్ళు, ఫోన్ చేసినట్లు లేకపోతున్నట్టు. ఓలాలో అయితే ఒక రైడ్ వచ్చేసింది, వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. 1.4 కిలోమీటర్ పికప్ అయితే. 897 వాళ్ళు ఎందుకు అసలు ఏమి బుకింగ్ తీసుకోవట్లేదు. బుక్ చేసుకున్న కస్టమర్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు తెలిసి రోజు. అసలు బుకింగ్ తీసుకోవట్లేదు. ఈరోజు మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను నేనైతే. నేను యాక్చువల్గా ఏమైందంటే ఊబర్ రైడ్ వచ్చిండే, అటు సైడ్ పోయినా, అక్కడికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ కస్టమర్కి కాల్ చేస్తే కాల్ లేపడు, మెసేజ్ చేస్తే మెసేజ్ రిప్లై ఉండదు. ఇంకని చెప్పేసి ఓలో ఓపెన్ చేసుకున్నా, అక్కడ ముంగట వెళ్ళిపోదాం. కస్టమర్ అలాగే ఏదో టైం పాస్ బుక్ చేసుకున్నట్టుంది. ఇంకా ఎవరు అతను లిఫ్ట్ చేయట్లని చెప్పేసి ఓలో ఓపెన్ చేసిన, మీ రైడ్ వచ్చింది యాక్సెప్ట్ చేసేసిన. ఓకే,
ఆఫ్ చేద్దాం. నిజంగా ఎంత వేస్ట్ కాకుండా అంత వేస్ట్ గాళ్ళు ఉన్నారు. ఏమ్మా ఎందుకు బుక్ చేసుకుంటారో అర్థం కాదు అసలు. పిచ్చి లేపుతారో తెలుసా. సరే ఓకే, బుక్ చేసుకున్నాం. వాడు వెళ్ళిపోయినా ఓకే, వెళ్ళిపోతే వేరే దాంట్లో వెళ్ళిపోయినంటే ఓకే అన్న, ఇట్లా వెళ్ళిపోయినా అని చెప్పి రైడ్ క్యాన్సిల్ చేస్తే ఓకే కదా. ఇప్పుడు ఇందులో నేను చూద్దామంటే నాకు రైడ్ క్యాన్సిలేషన్ ఆప్షన్ చూపించలేదు నాకు. ఇప్పుడు అతను రైడ్ క్యాన్సిల్ చేస్తే దాన్ని ఊబర్ని అలాగే పెట్టుకోవాలా నేను? ఏందోరా. ఓకే థ్యాంక్స్. 74 రూపాయలు ఉంది మామూలుగా. ఓకే బ్రో. ఓకే 116. బ్రో ఇంకా నాకే 6 రూపీస్ ఎక్స్ట్రా రావాలి. 6 రూపీస్, 6 రూపీస్ ఇంకా నాకే ఎక్స్ట్రా రావాలి. 116. 74 చూపించింది. పెట్టుకో. అక్కడికి 74 చూపించింది కదా, ఇక్కడికి వచ్చినాయి కదా. మొత్తం టోటల్ మొత్తం టోటల్ చూపించింది. తీసుకోండి. 160 కదా, 10 రూపీస్. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఇంకో రైడ్ అయితే వచ్చేసింది ఓలాలో. ఇది పికప్ జస్ట్ పక్కనే, ఎంత 100 మీటర్స్ కూడా ఉందో లేదా మరి, 70 మీటర్స్ ఉంది అంతే. ఇది లెఫ్ట్ అంటే ఇది డెస్టినేషన్ చూపేది ఇది. ఓకే 56 పేమెంట్ అన్నా స్కాన్ చేశాను. 9.3 కిలోమీటర్స్ డ్రాప్ అయితే 24 మినిట్స్ టైం చూపిస్తుంది. చూద్దాం, అదే అమౌంట్ మొత్తం డిఫరెంట్ ఉంది. అయితే ఇదే గుద్దలుదాము. అమౌంట్ ముందు చేసారు అనుకో, అక్కడికి వెళ్ళినాక మనకు కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా చూపిస్తాం. అప్పుడు ఆయన ఎంత చేసిండు, 93 చేసిండు, 73 చేసిండు కనిపించలేదు. వాళ్ళు ఫోన్ బ్రైట్నెస్ పెట్టరు, ఏం పెట్టరు, కాలు ఎట్లా చూపిస్తారు అంతే. వెళ్ళి కస్టమర్ అయితే డ్రాప్ చేసేద్దాం. ఇప్పుడు ఎంత అస్సలు రైడులు రావట్లేదు. వచ్చిన రైడ్లు ఏమో కస్టమర్ దగ్గరికి పోతే కస్టమర్ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఎక్కువ క్యాన్సిల్ చేసిన రైడ్లే ఎక్కువ ఉన్నాయి. ఎంత ఇందులో 4 రైడ్స్ 338 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఊబర్లో ఒకటే రైడ్ 65 రూపీస్.